రూపాయి ఖర్చు పెరిగింది. అలాంటి సిచ్యుయేషన్లో ఏంటన్నది ఇక్కడ కన్ఫ్యూజన్. అదే కదా. కానీ గత ఏడాదితో పోలిస్తే జిఎస్డిపి పెరిగింది అనేది ఈ లెక్క. అంటే ఎట్లా పెరుగుతుందని, జిఎస్డిపి పెరగాలంటే జిఎస్టీ పెరగాలి కదా, పెరగాలి. అవును, జిఎస్టీ పెరగకుండా జిఎస్టీపీ ఎట్లా పెరిగింది అన్నది ఇక్కడ కన్ఫ్యూజన్. జిఎస్టీ పెరిగితే నీ ఆదాయ వనరు పెరిగినట్టు, నీ ఆదాయ వనరు పెరిగింది అంటే ప్రజలకు సంబంధించిన తలసరి ఆదాయం పెరిగినట్టు. తలసరి ఆదాయం పెరిగిందంటే ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారము, పెట్టుబడులు భారీగా వస్తున్నట్టు. మరి ఇవన్నీ అయోమయంలో ఉండగా ఇది అద్భుతం అన్నటువంటిది ఎలా సాధ్యమైంది? ఇది సక్సెస్ అంటే కనుక ఇక రాబోయేటటువంటి రోజుల్లో ప్రజల గురించి ఆలోచించడం అనేటటువంటిది వింత కోణంలో ఆలోచించాల్సి ఉంటుంది. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి ఈ నివేదిక అయితే ఎంఓఎస్పిఐ ఇచ్చిన నివేదిక ప్రకారం అంటే దేశంలో మొత్తం కేంద్ర గణాంకాలు అలాగే కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన నివేదిక ఇది అనేది ఒక వెర్షన్. నిజంగా ఇదే కనుక కరెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఈ 18 రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉంది వృద్ధి రేట్లు అనేది. అలాగే తలసరి ఆదాయం కూడా బాగా పెరిగింది అనేది. మరి అది ప్రాక్టికల్ రియాలిటీకి దగ్గరగా ఉందా, ప్రాక్టికల్ గా అది కరెక్టేరా అనేది కూడా ఒక క్లారిటీ వస్తే బెటర్ ఏమో చూద్దాం. ఒక్కొక్కసారి అంతర్జాతీయ అంశాలు పెద్దగా సామాన్యుల మధ్య చర్చకు రావు, కానీ కొన్ని దేశాధ్యక్షులు తీసుకునే నిర్ణయాలు ఈ మధ్యన సామాన్యులు కూడా చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు సుంకాలకు సంబంధించి, అంటే ఎలన్ మాస్క్ తో కలిసిన తర్వాత లేదంటే ఎలన్ మాస్క్ పాలసీలనే ట్రంప్ అమలు చేస్తున్నారు అని దాదాపు ఒక 5 లక్షల మంది బయటకు వచ్చి నిరసిస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. హ్యాండ్స్ అప్ అనే పేరుతో బయటికి రావడం ఒక రకంగా అమెరికాను మొత్తం దద్దరిల్లేలా చేసింది. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకు వచ్చింది. ఎంతైనా అమెరికా అగ్రరాజ్యం కాబట్టి అక్కడ ఇటువంటి విషయాల్లో చీమ చిట్టుక్కుమన్నా సరే మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒక చర్చకు వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. అంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం కుబేరుల అజెండాను ఆయన అమలు చేస్తున్నారా అనేది ఒక ప్రధాన ప్రశ్న. అంతేకాదు అధికార అతిక్రమణలకు పాల్పడుతున్నారని. ఇంతకుముందు బైడెన్ విషయంలో కూడా బైడెన్ ఏంటో కొంచెం అయోమయంగా ఉంటారు, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు అనే ప్రస్తావన వచ్చింది లాస్ట్ టైంలో. అలాగే ఆయన వ్యవహార శైలి ఇదంతా. ఇప్పుడు ట్రంప్ను కూడా అదే తరహాలో విమర్శిస్తున్నారు. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ట్రంప్ పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు, ఎలన్ మాస్క్ తో కలిసి ఓన్లీ కుబేరుల అజెండాను మాత్రమే తెర మీద తీసుకొస్తున్నారు. అంతేకాదు ఇందులో ఇంకో కీలక పాయింట్ కూడా ఏంటంటే ఈ నిరసనలకి వీటికి వలసవాదులను పూర్తిగా దూరం పెట్టే ప్లాన్ ముందుగానే ట్రంప్ చేశారు అనేది. అసలు ఏం జరుగుతుంది అగ్రరాజ్యంలో? ట్రంప్ తీసుకున్న నిర్ణయాల మీద ఒకేసారి ఎంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే బైడెన్ తర్వాత ట్రంప్ వస్తే ఏదో జరుగుద్ది అనుకున్నారు. ఆయన రాగానే తీసుకున్న గోల్డ్ కార్డ్ నిర్ణయం, అది 8,000 కోట్లు కానీ దాని మీదే అప్పట్లో అందరూ కొన్ని గ్రీన్ కార్డులు ఇవన్నీ రద్దు చేసే దీన్ని తీసుకొస్తున్నారు ఏంటి అని దాన్ని కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది స్వాగతించారు. ఇప్పుడు సుంకాల విషయంలో కూడా కేవలం కుబేరుల అనుకూలంగానే ఈ నిర్ణయాలు ఉన్నాయనేది. అంటే మాస్క్ తీసుకున్న పాలసీలు, ఎలన్ మాస్క్ తీసుకున్న పాలసీలు ట్రంప్ అమలు చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది?